కీర్తనలు 6:6. నేను మూలుగుచు కలిసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తెల్లా చేయుచున్నాను. నా కన్నీరు చేత నా పడక పుట్టుకొని పోచున్నది. ఇక్కడ దావీదు గారు గొప్పవాడిగా అవటం కారణం ఏంటంటే తను మూలుగుచు ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేస్తే మూలుగుచు ప్రార్థన చేస్తామా? మనము మూలుగుతూ ప్రార్థన చేయాలి. అంటే ఎలా చేయాలంటే దేవుని అడుగు దేవునికి అవలం ఇస్తాడు. ఇక్కడ దావీదు గారి మూడు లైన్ ఏంటంటే ప్రతి రాత్రి కన్నీరు విడిచిచ్చు నా పరుపు తెల్ల చేయుచున్నాను. మనము దేవుని సన్నిధిలో కొంచెమైన కన్నీరు విడుస్తున్నామా? కొంచెమైన ఒక డ్రాప్ అయిన కన్నీరు విడుస్తున్నామా? దేవుని యెహోవా తండ్రిని అడగండి, దేవుని అడగండి. మనము కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. కన్నీరు విడిచుచు ప్రార్థన చేయాలి. మూలుగుచు కన్నీరు కాచుతూ ప్రార్థన చేస్తే ఆ బ్యూటీయే వేరు. బ్యూటీ అంటే ఏంటో తెలుసా? మన సాక్ష్యాలు. దేవుడు ఆ రెండు మిక్స్ చేసుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి గొప్ప సాక్ష్యం ఇస్తాడు. అంటే ఇప్పుడు మనము లోకంలో గొప్ప గొప్ప వాళ్ళని, యాక్టర్స్ని, వాళ్ళ క్రికెట్ ప్లేయర్స్ ఇన్స్పిరేషన్గా పెట్టుకుంటాం. కానీ దావీదు గారిని ఇన్స్పిరేషన్స్గా పెట్టుకొని మీ బ్రతికే వేరుగా ఉంటుంది.